అందరికీ నమస్కారం అండి. ఇంకా కొన్ని రోజుల్లోనే 78వ స్వాతంత్ర దినోత్సవం రాబోతున్నది. మీ అందరికీ తెలుసు కదా, నేను ఆజాదీ కా అమృత మహోత్సవాల సందర్భం నుంచి స్వతంత్ర సంగ్రామానికి సంబంధించినటువంటి పరిశోధనాత్మక కథనాలన్నింటినీ వ్రాస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి. మీ తెలుగు అమ్మాయిగా డీడీఆర్ ప్రాజెక్టుకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను నేను. అది నేను సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 450 పైచులకు ఆర్టికల్స్ రాశానండి నేను. అందులో 180 ఆర్టికల్స్ ఇప్పటికీ ఆకమ్.comలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.comలో పబ్లిష్ అవ్వడం జరిగింది. అలా పబ్లిష్ అవ్వడం కూడా ఒక తెలుగు అమ్మాయిగా నేను దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాను రచయితగా. మరి ఈ రోజు నుంచి ఈ రాబోయే వారం రోజుల్లో స్వాతంత్ర సమరంలో ఒక కళాకారులు, కవులు ఎందరో ఉద్యమానికి తోడ్పాటు అందించారండి. మరి ఆనాటి కాలంలో ఏ పాటలైతే ప్రజలందరికీ చేరువయ్యి ఆ ఉద్యమానికి ఊపందుకోవడానికి తోడ్పడ్డాయో ఆ పాటల గురించి నేను రాశానండి ఆర్టికల్స్. ఇవన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి. అవి మీతో పంచుకుందామన్న ఒక మంచి తలంపుతో ఇవాళ మొదలెడుతున్నాను. జై భారత్ అండి. ముందుగా వందే మాతరంతో మొదలు పెడతాను. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎందరో మహానుభావులు ఎన్నో కష్టాలకు వచ్చి త్యాగాలు చేశారు వాళ్ళ జీవితాలని మన దేశ స్వాతంత్రం కోసం. వాళ్ళందరికీ కూడా ముందుగా జై హింద్ అండి. ఇవాళ పాట ఏంటంటే, మన స్వాతంత్ర సమర ఉద్యమంలో గరిమెల సత్యనారాయణ గారు ఒక గొప్ప కవి అండి. ఆయన తన రచనలతో, తన పాటలతో ఉద్యమానికి ఎంతో చేయూతనందించారు. ఆయన రాసిన పాటతో ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాము, సరేనా? 1921 సంవత్సరంలో ఆయన మా కొద్ది తెల్ల దొరకదనం అన్న పాట రాశారండి. ఇది దాదాపు 162 చరణాలతో కొనసాగుతుంది. ఈ పాట రాసినందుకు సత్యనారాయణ గారికి జైలు శిక్ష కూడా విధించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి గొప్ప పాటని ఈరోజు మీ ముందుకు తెస్తున్నాను. మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టాడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి. 12 దేశాలు పండుచున్నా గాని పట్టాడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి. నోట మట్టి కొట్టిపోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి.
మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, 3 ముల్లె మూటలు దోచుతాడు, ఆలి మెల్లో పుస్తలు త్రెంచినాడు, కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేస్తాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవు రావద్దు రావద్దంటాడు, రాట్నము బడిలో పెట్టవద్దంటాడు, టోపీలే తీసి వీపుల బాధేస్తాడు, అయ్యో రాజద్రోహమంటూ రాట్నం ఉందంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఈ పాటని ఉప్పు సత్యాగ్రహం సమయానికి కాస్త ముందు రాశారండి. అంటే అప్పుడు ప్రతి ఒక్క దానిపైన పన్నులు వేయటము, రాట్నం ఉడకొద్దని చెప్పటము, అలా ఎన్నో రకాలుగా ఆంక్షలు విధించారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళందరికీ ఈ పాట సమాధానం ఇస్తూ ప్రజలలో చైతన్యాన్ని తెప్పించిన మంచి పాట ఇది. ఈరోజు మీ అందరికీ ఇది పంచుతున్నందుకు ఒక భారతీయురాలిగా చాలా సంతోషిస్తున్నానండి. జై హింద్.